హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లెక్కనబట్టి ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి చాలా మంది మెసేజ్ చేశారు, అక్క మీరు లాంగ్ ఫ్రాక్ అంబ్రెల్లా కటింగ్ చూపిస్తున్నారని, మాకు కొంచెం ఎత్తు అంటే కిందికి పైకి వస్తుంది, కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది, మరి దాన్ని ఎలా సెట్ చేయడం అని చెప్పేసి అడిగారు అన్నట్టు. అండ్ ఇంతకుముందు కూడా 1-2 షార్ట్లు పెట్టాను అనుకుంటా, బట్ అర్థం కాలేదేమో. ఒకసారి అయితే ఫుల్ వీడియో చేద్దాం, అలాగే క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్దామని చెప్పేసి అనుకున్నాను. ఏమీ లేదండి, ఎంత పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసే వాళ్ళు వచ్చినా సరే ఫినిషింగ్ డ్రెస్ మొత్తం కంప్లీట్గా ఫినిషింగ్ అయినాక అయితే మనం సెట్ చేసుకొని కట్ చేసుకోవాలి. అది ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. అండ్ మా వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. అలా లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి మీరైతే తప్పకుండా లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మరి ఇప్పుడైతే ఇవి ఆల్రెడీ లాంగ్ ఫ్రాక్ కుట్టాను, నేను మొన్న చూపించాను మీకు. ఇది ఫుల్ శారీతో ఈ విధంగా అయితే డిజైన్ చేశాను. అండ్ దీన్ని ఇప్పుడు చూడండి, కింది వైపున కిందికి పైకి ఉందా లేదా. లాంగ్ ఫ్రాక్ అయినా క్రాప్ టాప్ అయినా అలాగే ఉంటుంది. మనం సెట్ చేసుకొని తర్వాత ఫినిషింగ్ మొత్తం డ్రెస్ అంతా ఫినిషింగ్ అయిపోయి కింద పీకోనా ఫోల్డ్ చేసి కుడుతున్నామా అని చెప్పేసి దాని తర్వాత అయితే పీకో చేయించినా సరే ఫోల్డ్ చేసి కుట్టినా సరే మనం కింది వైపున సెట్ చేసుకొని కుట్టుకోవాలి. ఇక్కడ చూడండి కిందికి పైకి ఎలా వచ్చిందో డ్రెస్ మొత్తం. దీన్ని ఇంకా మీకు చూపిద్దామని చెప్పేసి అప్పుడైతే అలాగే పెట్టేశాను, మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది కదా అని చెప్పేసి. ఏమీ లేదండి, ఇప్పుడు ఇక్కడ ఉంటుంది కదా నడుము దగ్గర, 2 వైపులా ఇలా టైట్గా పట్టుకోవాలి. ఇలా టైట్గా పట్టుకొని ఎవరైనా హెల్ప్ చేసేటోళ్ళు ఉంటే ఇలా పట్టుకొని కింది వైపున కట్ చేసేయచ్చు. ఇంకా ఒక్కరే ఉన్నా సులభంగా ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను మరి. అండ్ ఇది కూడా సేమ్, అంటే ఇది సిస్టర్ అన్నట్టు ఇవి 2 డ్రెస్సులు. ఇది కూడా ఒకసారి చూపిస్తాను. అండ్ దీని ఆల్రెడీ ఇదే సేమ్ కటింగ్ కదా అని చెప్పేసి ఇది జస్ట్ షార్ట్ మాత్రమే తీసాను. ఇదైతే ఫుల్ వీడియో పెట్టాను. చాలా ఈజీ అండి, ఇంట్లోనే ఉండే మనం ఏదైనా జార్జెట్ శారీస్తో డిఫరెంట్ మోడల్లో మనము ఒకటి నెక్ ప్యాటర్న్ అనేది చేంజ్ చేసుకుంటే చాలు. కింద అయితే అంబ్రెల్లా కటింగ్ సేమ్ ఒకటే ఉంటుంది, దేనికైనా ఒకే విధంగా ఉంటుంది అన్నట్టు. ఇది ఒకటి చిన్నగా ఇట్లా రోజ్ ఫ్లవర్తో ఈ విధంగా అయితే గ్రీన్ కలర్ లీఫ్తో ఈ విధంగా చిన్న ఫ్రాక్. ఇది కూడా ఫుల్ శారీతో ఇలా డిజైన్ చేసేసాను అన్నట్టు. సేమ్ 2 సేమ్ లెంత్తో ఈ విధంగా అయితే. దీన్ని కూడా సేమ్ ఇదే విధంగా హ్యాండ్స్ అయితే పెట్టేశాను. కాకపోతే నా గొంతు ఇంకా కోల్డ్ తగ్గలే, గొంతు అయితే సెట్ కాలే, ఏమి అనుకోకండి. వేరే వాళ్ళు మాట్లాడుతున్నట్టుంది కదా నా వాయిస్, మనది కొంచెం హైలో ఉంటుంది. ఇలా అయితే డ్రెస్ కంప్లీట్గా డిజైన్ అయిపోయింది. ఇది కూడా సేమ్ ఒక శారీతో ఇలా డిజైన్ చేసింది అన్నట్టు. చాలా బాగుంటుందండి, పిల్లలకైతే చాలా బాగుంటుంది. ఎవరైనా వేసుకోవచ్చు, ఇప్పుడు చాలా ట్రెండింగ్. ఒకప్పుడు ఇవే ఉండేది, మళ్ళీ ఇప్పుడు ఇవే వస్తున్నాయి అన్నట్టు. అండ్ లోపల లైనింగ్ అయితే మలిసి కుట్టేసాను. ఇప్పుడు దీన్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను రండి. ఇక్కడ ఈ విధంగా పట్టుకొని కింద కరెక్ట్గా సెట్ చేసుకొని పెట్టేసేయాలి. ఈ విధంగా పెట్టుకున్నాక ఇక్కడ ఈ విధంగా పట్టుకోవాలి. ఇలా ఎవరైనా హెల్ప్ తీసుకుంటే బెటర్. ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా మీ ఇంట్లో ఎవరైనా ఉంటే ఇలా హెల్ప్ తీసుకొని ఇక్కడ ఇలా పట్టుకొని కింది వైపున ఇలా సెట్ చేసేసేయాలి. మొత్తం ఎక్కడ ముద్ద లేకుండా ఈ విధంగా సెట్ చేసేసేయాలి. లోపల లైనింగ్ మనకు కొంచెం పైనకే ఉంటుంది కాబట్టి ఏమీ ప్రాబ్లం లేదు, అది లైనింగ్ ఏమీ కట్ కాదు. బట్ మీరు చూసుకోండి, కన్నా మంచిది ఒకసారి చూసుకోండి. చూసారు కదా, ఈ విధంగా సెట్ చేసుకొని పెట్టుకోండి. ఈ విధంగా సెట్ చేసుకున్నాక ఇక్కడ కార్నర్ నుంచి మీ దగ్గర ఒకవేళ పెద్ద స్కెల్ ఉంటే స్కెల్ పెట్టేసేయండి. లేదు అంటే మనకు తెలుసు, అంటే ఇక్కడ ఈ కార్నర్ ఉంటుంది చూడండి, ఇది కరెక్ట్ ఉంటుంది అన్నట్టు. ఇదిగోండి, ఇది ఆల్రెడీ జాయింట్ చేసుకుంది, కరెక్ట్ ఉంటుంది, అది కరెక్ట్ సైజ్ అని అర్థం. ఇది ఎంత ఎగస్ట్రా వచ్చింది మనకి ఎగస్ట్రా అని అర్థం. ఇప్పుడు ఈ కార్నర్ మనం సైడ్ జాయింట్ చేసుకున్నాం చూడండి, ఇక్కడ ఇది కరెక్ట్ మనకు. ఇది ఎక్కువ తక్కువ ఏమి కాదన్నట్టు, దానికంటే ఎక్కువ తక్కువ వచ్చేసి మనకు మధ్యలో వస్తుంది కాబట్టి ఈ కార్నర్ నుంచి స్ట్రైట్గా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవడమే. ఇలా నీట్గా మెల్లగా చూసుకుంటే కట్ చేసేసుకోండి. కరెక్ట్ వచ్చేస్తుంది డ్రెస్, ఏమాత్రం కిందికి పైకి కాకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇలా రౌండ్ అంతే దింపేసేయాలి. మీరు మాత్రం స్కెల్ ఉంటే మాత్రం స్కెల్లే పెట్టేసేయండి, బెటర్. ఇంకా ఈ కార్నర్కి కరెక్ట్గా చూసేసుకోవాలి మనం. చూసారు కదా, ఇప్పుడు డ్రెస్ కరెక్ట్ వచ్చేస్తుంది.
ఇంకా కొంచెం కిందికి పైకి అనిపించినట్టు ఉంటే మీరు పీకో చేసేటప్పుడు ఇక్కడ చూడు, ఇక్కడ కొంచెం వచ్చింది కదా, దీన్ని మనం పీకో చేసేటప్పుడు జస్ట్ ఇట్లా కలిపేసేయాలి, అంతే అంతే అయిపోయింది. ఈ విధంగా కట్ చేసుకోండి. ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి చూసుకోండి, అంతే. ఇక్కడ నుంచి ఆ కార్నర్కి కరెక్ట్ ఉందా లేదా అనేది చూసుకోండి. డ్రెస్ ఏ మాత్రం ఎక్కడ మనకు ఇది ఎంత వేస్టేజ్ వచ్చింది అన్నట్టు, ఏ డ్రెస్కి అయినా సరే అంతే వస్తుంది. మనం అయితే చూసుకోవాల్సింది ఈ కార్నర్ మాత్రమే. ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్కి కరెక్ట్ వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, డ్రెస్ ఈ విధంగా వచ్చింది. పై కిందికి అనేది అసలు రానే రాదన్నట్టు, ఈ విధంగా వస్తుంది. చూసారు కదా, బాబాయ్ ఇలా ఉంటుంది డ్రెస్. బాగుంది కదా. గేరా చూడండి ఒకసారి ఎంత వచ్చిందో, చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఏమన్నా అంటే ఇలాగే ఫ్రాక్లు ఎక్కువ అయిపోతున్నాయి అన్నట్టు, అంటే బాగుంటుంది. అండ్ వేసుకుంటే ఎంత బాగుంటుంది. దీన్ని ఏ పింక్ కలర్ లెగ్గింగ్ అయినా వేసుకోవచ్చు. పెద్దవాళ్ళు పిల్లలకైతే అవసరం కూడా లేదు, ఎందుకంటే మనకి ఇక్కడ వరకు వస్తుంది కాబట్టి. నచ్చింది కదా. సేమ్ అదే విధంగా మీకు ఎన్ని లాంగ్ ఫ్రాక్లు ఉన్నా, క్రాప్ టాప్లు ఉన్నా ఇదే విధంగా, క్రాప్ టాప్కి కూడా ఇదే విధంగా కటింగ్ ఉంటుంది. అండ్ మీరు సెట్ చేసుకుంటా కట్ చేసుకోవడమే. అండ్ సిస్టర్ మీరు అడిగారు కదా అని చెప్పేసి మీకోసం ఫుల్ వీడియో అయితే చేశాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి అర్థమైపోతే తప్పకుండా ఒక కామెంట్ అయితే తప్పకుండా చేయండి. అండ్ మీకు అందరికీ యూజ్ కావాలనే ఈ వీడియో అయితే చూపిస్తున్నాను. సేమ్ అదే విధంగా ఇది కూడా కట్ చేసుకుందాము. ఇది కూడా చూడండి, కింది వైపున ఎంత పైకి కిందికి వచ్చిందో చూడండి, ఇట్లా వస్తుంది. ఎందుకంటే జార్జెట్ కదండి, జార్జెట్ అయినా నార్మల్ అయినా అదే విధంగా వస్తుంది అన్నట్టు. ఇప్పుడు దీన్ని కూడా ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాం. మరి సేమ్ ఇది కూడా ఇదే విధంగా పెట్టేసి, సేమ్ ఇక్కడ లైనింగ్ మనకు పైకే ఉంటుంది. 4 ఇంచెస్ పైకి ఉండేటట్టు, కిందికేమో ఈ ఫ్రాక్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేటట్టే కట్ చేసుకోవాలి. అలా అయితేనే బాగుంటుంది. సేమ్ ఇది కూడా అంతేనండి. ఈ కార్నర్ మనం జాయింట్ చేసి ఉన్నాం కదా, అక్కడి నుంచే చూసుకోవాలి. ఇంకా మీకు కొంచెం సెట్ కానట్టు అనిపిస్తే ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు. ఇది చూడండి, ఎప్పుడైనా సరే ఇక్కడ మాత్రం టైట్ పట్టుకోవాలి నడుము దగ్గర, అలా అయితేనే కరెక్ట్ అంటే వస్తుంది అన్నట్టు మనకు. సేమ్ ఇదే విధంగా ఇక్కడ కార్నర్ నుంచి స్టార్ట్. ఇప్పుడు కటింగ్ చేసుకున్నాడు ఇలా. మీ దగ్గర మాత్రం స్కేల్ ఉంటే స్కేల్ పెట్టుకొని కట్ చేసుకోండి. ఇలా అయితే కట్ చేసుకోకండి. ఒకవేళ మీకు ఓకే ప్రాక్టీస్ ఉంది, మేము కట్ చేసుకోగలము అనుకుంటేనే కట్ చేసుకోండి. లేదు మాత్రం అనుకుంటే మాత్రం స్కేల్ పెట్టి చాక్ పీస్తోనో దేనితోనో మార్కింగ్ చేసేసుకొని కట్ చేసుకోండి. ఇంతేనండి, ఏముంది. ఇంత ఎగస్ట్రా ఉండే అన్నట్టు ఫ్యాబ్రిక్. ఇప్పుడు అక్కడ ఆ మూల నుంచి ఈ మూలకి అయితే కరెక్ట్ వచ్చేసింది. అండ్ దీంట్లో లైనింగ్ అయితే ఇక్కడ ఉండింది అన్నట్టు, ఇంత ఎగస్ట్రా వచ్చింది. ఇట్లా ఉంటేనే బాగుంటుంది. మనం కింద పీకోలో చేపిస్తాం కాబట్టి బాగా క్లాత్ అయితే లోపలికి ఫోల్డ్ కాదు. అండ్ మనం మలిచి కుడితే కొంచెం ఫోల్డ్ అవుతుంది, 1/2 ఇంచు ఇంత ఫోల్డ్ అవుతుంది, కానీ 1/2 ఇంచు లేకుంటే 1/2 ఇంచు ఫోల్డ్ అవుతుంది. కానీ పీకో చేయిస్తే జస్ట్ నార్మల్గానే కొంచెమే పోతుంది అంతే. ఈ విధంగా పైపింగ్ ఆల్రెడీ నేను అంటే లోపల పెట్టిన ఫ్యాబ్రిక్ ఈ విధంగా మలిచి కుట్టేసాను. ఇది కొంచెం వెడల్పుగానే కుడితేనే బాగుంటుంది, మరి సన్నం కాకుండా కొంచెం వెడల్పు అయితే కొంచెం స్టిప్గా ఆగుతుందని చెప్పేసి ఈ విధంగా చేసేసాను. అండ్ ఇలా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు చూడండి కరెక్ట్ వచ్చేసింది. కింది వైపున మనకు ఎక్కడ పైకి కిందికి అనేది రాదు. ఈ విధంగా కట్ చేసుకోండి. అండ్ చెప్పాను కదా, ఎంత ప్రాక్టీస్ ఉన్నా సరే లాస్ట్కి ఇలా సెట్ చేసుకొని కట్ చేసుకోవడమే. ఇంకా చాలామంది ఏం చేస్తారంటే ఇలా పట్టుకొని టకటక మొత్తం కిందికి వచ్చేది అనేది కట్ చేసేస్తారు. బట్ ఇట్లా పెట్టి కట్ చేయండి. కాకపోతే మాత్రం ఈ నడుము దగ్గర వచ్చేసి ఇట్లా టైట్గా పట్టుకోండి. లేదు అంటే పైకి కిందికి కంపల్సరీ ఎంత మంచి కట్ చేసినా కరెక్ట్ రాదన్నట్టు. ఇక్కడైతే ఈ విధంగా టైట్గా పట్టుకొని మిగతాదంతా ఎక్స్ట్రా అనేది కట్ చేసేసేయండి. అండ్ ఈ ఫ్రాక్ కూడా ఇలా ఉంటుంది, గేరా ఫుల్ గేరా అన్నట్టు. చూసారు కదా. ఇదండి ఇవాళ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరి నచ్చితే తప్పకుండా మా ఛానల్ని అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే దీంట్లో ఇప్పుడు చాలా ట్రెండింగ్ మోడల్ పఫ్ హ్యాండ్స్ కుచ్చులు వస్తాయి చూడండి, పఫ్ హ్యాండ్స్. అలాగే కింది వైపున కూడా మొత్తం లాంగ్ ఫ్రాక్కి కుచ్చులు వచ్చి ఆ విధం మోడల్ అయితే పెడతాను రేపు లేదా ఎల్లుండి.
మీరైతే అసలు మిస్ చేయకండి. చాలా ఈజీగా ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉంది, ప్రతి ఒక్కరు అదే కాటన్ శారీతో స్టిచ్చింగ్ చేయించుకుంటారు చాలామంది. అండ్ లేదంటే జార్జెట్ శారీస్తో కూడా చాలా ఫ్రాక్ టైప్ అన్నట్టు చాలా బాగుంటుంది. ఆ వీడియో అయితే తప్పకుండా పెడతాను, అండ్ అందరూ కూడా చూసేసేయండి. ఇది వెళ్ళటి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్ అండి, బాయ్.